ఏదైనా ఒకటి జరుపుకుంటున్నప్పుడు దాన్ని ఎందుకు జరుపుకుంటున్నారో తెలుసుకోవడం అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం. మానవ జీవితంలో చాలా ప్రాముఖ్యమైన కొన్ని విషయాలు ఉన్నాయి. మొదటిది పుట్టినరోజు, తర్వాత అసలు ఎందుకు పుట్టినమో తెలుసుకున్న రోజు. చాలా ఇంపార్టెంట్ అది. యేసుక్రీస్తు ప్రభు ఈ లోకంలోనికి ఎందుకు వచ్చాడో కొన్ని విషయాలు నేను చెప్తాను, ముగించేస్తాను. నాకు 20 minutes టైం అన్నారు. ఐ ట్రై మై బెస్ట్ టు డూ దట్. రైట్, నిజానికి 9 గంటల ముగించేయాలనుకున్నారు ఈ మీటింగ్ అంతా, ఇప్పుడు మొదలైంది. మరొకసారి కూడి వచ్చిన మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామమున వందనాలు తెలియజేస్తా ఉన్నాను. దాదాపుగా 2023 సంవత్సరాల కిందట యేసుక్రీస్తు ప్రభు ఈ లోకంలో జన్మించాడు గనుక క్రిస్మస్ని సెలబ్రేట్ చేసుకుంటారు. నిజానికి యేసు ప్రభు దేవుడైతే, దేవుడు అంటే ఎవరంటే ఆయనకు చావు పుట్టుకలు ఉండవు. దేవుడికి మనిషి పుడతాడు, మనిషి చచ్చిపోతాడు. కానీ దేవుడు అనేవాడికి పుట్టుక ఉండకూడదు, చావు ఉండకూడదు. ఆయన అనంతుడు, ఈజ్ ఇటర్నల్ గాడ్. ఒకవేళ ఆ ప్రశ్న వేసుకుంటే ఇంకొక ప్రశ్న వస్తుంది. ఏంటిదంటే, ఒకవేళ దేవుడు అనేవాడికి పుట్టుకుండొద్దు, చావు ఉండొద్దంటే యేసు ప్రభు దేవుడు ఎలా అయ్యాడు అన్నది ఒక ప్రశ్న. చాలా మంచి ప్రశ్న, రావాలి కూడా. ప్రియులారా, ఏదైనా ఒక విషయాన్ని తెలుసుకుంటున్నప్పుడు ప్రశ్నించడం నేర్చుకోవాలి. దేనిని గుడ్డిగా నమ్మడానికి వీల్లేదు. ఎందుకంటే మనం ఏదైనా కొంటున్నప్పుడు, కూరగాయలు కొంటున్నప్పుడు చాలా పరీక్షించి కూరగాయలు కొంటాం. పుచ్చు ఎక్కడనుందా చూసుకుంటాం. బట్టలు కొనడానికి వెళ్ళినప్పుడు బట్టల్లో చినుగు ఎక్కడన్నా ఉందా అని చూసుకుంటాం. మానవ జీవితంలో దేనిని గుడ్డిగా నమ్మడానికి వీల్లేదు, నమ్మొద్దు కూడా. ఒకవేళ అలా నమ్మితే అది గుడ్డి నమ్మకం అవుతుంది, కానీ నమ్మకం కాదు, విశ్వాసం కాదు. అయితే నేను త్వరగా ఈ విషయాలను చెప్పి ముగిస్తాను. దేవుడు అనేవాడు ఎందుకు జన్మించాలి? ఇంకొక విషయం, యేసుక్రీస్తు ప్రభు ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయనకు కొంతమంది అడిగినారు. ఏమన్నారంటే, ఏమయ్యా నువ్వు 50 సంవత్సరాలు కూడా లేవు, అబ్రహాం గురించి మాట్లాడుతున్నావు, నువ్వు తిప్పికొడితే నీకు 50 ఏండ్లు లేవు, అబ్రహాం గురించి మాట్లాడుతున్నావు అంటే వాళ్ళు అనుకున్నది ఏంటంటే ఆయన వయసు 50 సంవత్సరాల లోపే కాబట్టి ఈయన అబ్రహాం గురించి మాట్లాడుతున్నాడు అని ఆయనను ప్రశ్నించినారు. అప్పుడు యేసుక్రీస్తు ప్రభుల వారు అన్న మాట ఏంటిదంటే, నేను అబ్రహాము కన్నా ముందున్నవాడను అన్నాడు ఆయన. ప్రైజ్ ది లార్డ్. అంటే ఆయన పుట్టుక 2023 సంవత్సరాల కింద జరిగినప్పటికీ కూడా ఆయన అనంతుడు, నేను అబ్రహాము కన్నా ముందున్నవాణ్ణి అన్నాడు ఆయన. ఒకవేళ దేవుడు ఆది సంభూతుడైతే, దేవుడు ఆది అంతం లేనివాడైతే, దేవుడికి పుట్టుక మరణము లేనట్టయితే దేవుడు ఎందుకు ఈ లోకంలో జన్మించాలి? అసలు యేసు ప్రభు ఎందుకు ఈ లోకంలోనికి రావాలి అన్నది ఒక ప్రశ్న. ఈరోజు దాన్ని చెప్పి నేను ముగించేస్తాను. ఇంతకుముందు డ్రామా చూసాం, చాలా మట్టుకు మీకు అర్థమైంది. దేవుడు మానవుడిగా ఎందుకు జన్మించాలి? ప్రియులారా, దేవుడు మొట్టమొదట మానవులను సృష్టించినప్పుడు మానవులతో ఒక ఆజ్ఞ ఇచ్చాడు. ఆజ్ఞ ఏంటిదంటే, దేవుని మాటకు మానవుడు లోబడాలి. ఎందుకంటే దేవుడు సృష్టికర్త, మానవుడు సృష్టి. ప్రియులారా, ఒక విషయం అర్థం చేసుకోవాలి. సృష్టికర్త కాజాలదు, సృష్టికర్త సృష్టి కాజాలడు. సృష్టింపబడిన దాని వెనకాల ఒక వ్యక్తి ఉన్నాడు, ఆయన సృష్టికర్త. ఇప్పుడు సూట్ వేసుకున్నాను నేను, ఈ సూట్ ఒక కంపెనీలో బట్టలు తయారైంది, టైలర్ దీన్ని తయారు చేశాడు, దీన్ని ఒక ఇమేజ్ తీసుకొని వచ్చాడు నా ఆకారంలో వేసుకోవడానికి. దీన్ని నేను సృష్టికర్తగా భావించలేను. లేదా ఈ మైక్ వెనకాల ఒక కర్త ఉన్నాడు, దాన్ని చేశాడు. సృష్టికర్త సృష్టి కాజాలదు, సృష్టి ఎన్నడూ సృష్టికర్త కాజాలదు. ఇప్పుడు దేవుడు మానవుడిగా ఎందుకు వచ్చాడంటే, మొట్టమొదట మానవునికి ఆజ్ఞ ఇచ్చి ఏది చేయొద్దన్నాడో మానవుడు అదే చేశాడు. ఇది మానవుల నైజం ఏంటో తెలుసా అండి? ఏది చేయొద్దంటాడో దాన్నే చేస్తాడు మానవుడు. దాన్నే బైబిల్ ఏమన్నదంటే, ఆజ్ఞ అతిక్రమమే పాపం
ఆజ్ఞను అతిక్రమించడం పాపం. దేవుడు ఏది చేయొద్దన్నాడో మానవుడు అదే చేశాడు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు అండి, జాగ్రత్తగా వినండి, మానవుడికి ఏది చేయొద్దంటే అదే చేస్తాడు మానవుడు. క్లియర్. చాలా మంది, నేను ఎవరిని కించపరచడం కాదు, కానీ మనం ఆలోచించాలని మాత్రం నేను చెప్పడానికి ఇష్టపడుతున్నాను. సిగరెట్ మీద పొగ త్రాగుట హానికరము అని ఉంటుంది మనిషికి. ఆలోచించండి, 6 అడుగుల మనిషి ఒక 6 అంగుళాల సిగరెట్కు బానిసైపోతున్నాడు. తనకు చదువు రాదా అంటే తెలుసు, చదువుతాడు కూడా, కానీ కాలుస్తాడు. త్రాగితే సమస్య వస్తుంది, అనారోగ్యం వస్తుంది, లివర్ పాడవుతుంది అని తెలుసు, కానీ తెలిసినా మానవుడు మొండిగా చేస్తాడు. ఏది చేయొద్దంటే అదే చేస్తాడు మనిషి. ప్రియులారా, వింటున్నారా? చాలా జాగ్రత్తగా వినండి. వాళ్ళు అక్కడ చూసుకుంటారు, మీరు ఇటువైపు చూడండి. అప్పటి నుండి మన పిల్లలు కూడా చెప్పండి, ఎక్కడ ఏది చేయొద్దంటే అదే చేస్తాడు. చాలామంది అంటారు చిన్నపిల్లలు దేవుళ్ళతో సమానం అంటారు, కానీ బైబిల్ ఏమంటుందంటే మానవుడు పుట్టుకతోనే ఇన్బిల్ట్ పాపంలో పాపంలో పుడుతున్నాడు, పాపంలో జీవిస్తున్నాడు, పాపంలో చనిపోతున్నాడు. మీకు ఆ రైమ్ గుర్తుంది అనుకుంటా, జానీ జానీ చదివారా మీరు? ఈటింగ్ షుగర్, చెప్పండి పర్లేదు, గుర్తుందా? ఈటింగ్ షుగర్, టెల్లింగ్ లైస్, ఓపెన్ యువర్ మౌత్. నాన్న చూస్తున్నాడు, అమ్మ ఎన్నోసార్లు చెప్పింది, అరే జానిగా చక్కెర బుక్కొద్దు బిడ్డ అని చెప్పింది. కానీ ఎప్పుడైతే చెప్పిందో అప్పటి నుంచే వాడికి బుక్కాలనిపిస్తుంది చక్కెర. ఓ రోజు అమ్మ నాన్నను చూశాడు, వాళ్ళు బిజీగా ఉన్నారు, అనుకున్నాడు ఇదే మంచి సమయం అనుకొని ఈ జానిగాడు మెల్లగా ఒక స్టూల్ వేసుకొని పైనుంచి చక్కెర డబ్బా తీశాడు. ఇటు అటు చూశాడు, తల్లి గమనించట్లేదు, తండ్రి గమనించట్లేదు, తీసుకొని నోట్లు వేసుకున్నాడు. ఇప్పుడు నాన్న విన్ని రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవాలని అరే జానీ అన్నాడు. అనగానే వాడు ఏమన్నాడు తెలుసా? ఏమన్నాడు? జానీ జానీ అంటే ఎస్, అంత మంచిగా ఎస్ పప్ప అని అనుకుండొచ్చు, ఎందుకంటే వాడి నోట్లో చక్కెర ఉంది, ఎస్ పప్ప అని ఉండొచ్చు వాడు. అప్పుడు నాన్న అన్నాడు, ఈటింగ్ షుగర్, చక్కెర బుక్కుతున్నావురా జానీగా అన్నాడు. అంటే వాడు ఏమంటున్నాడు తెలుసా? ఆల్రెడీ నోట్లో ఉంది చక్కెర, నో పప్ప అంటున్నాడు వాడు. వీడికి ఇంత భయం లేదే అని ఇప్పుడు ఏమన్నాడు తెలుసా? రై టెల్లింగ్ లైస్, అబద్ధాలు ఆడుతున్నావురా అన్నాడు. అయినా ఏమంటున్నాడో తెలుసా? నో పప్ప. ఇప్పుడు నాన్న ఏమన్నాడో తెలుసా? రెడ్ హ్యాండెడ్గా, రై నోరు దేరువరా అనేది. అంటే అప్పుడు ఏమంటున్నాడు తెలుసా వాడు? యూనో, వాడు తప్పు చేయడం మాత్రమే కాదు, నవ్వుతో తప్పుని కవర్ చేసుకుంటున్నాడు వాడు. నిజానికి రైమ్ ఇట్లుంటే బాగుండేది. ఒక దైవజనుడు అన్నాడు, ఏంటిదంటే సారీ పప్పతో ముగించబడాలి రైమ్. నాన్న తప్పయింది క్షమించు అని ముగించబడాలి. కానీ ప్రియులారు ఏంటో తెలుసా? మనిషి గుణం ఏంటిదంటే పాపంలో పుడుతున్నాడు, పాపంలో జీవిస్తున్నాడు, పాపం చేస్తున్నాడు, పాపంలో మరణిస్తున్నాడు. చాలామంది అనుకుంటారు నేను పాపము చేస్తున్నాను గనుక పాపిని అనుకుంటారు. కాదు, మనము పాపులము గనుక పాపాన్ని చేస్తాము. మన చూపులు, మన నడకలు, మన క్రియలు, మన తలంపులు, మన చేష్టలు, మన నోటి మాటలు, మన పడక, మన నడక, మనము మనుషుల ముందు ఒకలాగుంటాము, మనుషులు లేనప్పుడు ఒకలాగుంటాం. వెలుగులో ఒకలాగుంటాడు మనిషి, చీకటిలో ఒకలాగుంటాడు. అందరూ చూస్తున్నప్పుడు ఒకలాగుంటాడు, ఎవరు లేనప్పుడు ఒకలాగుంటాడు. మనిషికి తెలుసు పాపం ఎట్లా చేయాలో. అంతేకాదు, మనిషి పాపం చేయడం మాత్రమే కాదు, పాపాన్ని కవర్ చేసుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. ప్రియులారా, బైబిల్ ఏమంటదంటే పాపము ఎవరైతే చేశారో లేదా పాపానికి శిక్ష నిత్యము మండే అగ్నిగుండము. అగ్నిగుండం. ఒక ఆయన నేను మాట్లాడుతుంటే పాపం అని చెప్తున్నారు బ్రదర్, ఎక్కడుంది పాపం, మీరు పాపులు అన్నాడు ఆయన. బ్రదర్, పాపం అనేది లేకపోతే, లోకంలో తప్పు అనేది లేకపోతే పోలీస్ స్టేషన్లు అవసరం లేదు మనకి. ఒకవేళ తప్పు అనేది లేకపోతే కోర్టులు అవసరం లేదు, జైలులు అవసరం లేదు మనకి. అసలు అంతా మంచిగా ఉంది బ్రదర్ ఈ లోకం అనుకుంటే నో నీడ్ ఆఫ్ పోలీస్ స్టేషన్స్, నో నీడ్ ఆఫ్ కోర్ట్ అండ్ జైల్స్. తప్పు ఉంది కనుకనే ఆ తప్పునే బైబిల్ ఏమంటుందంటే పాపం. చూడండి, శంషాబాద్ దగ్గర ఒక అమ్మాయిని 4 యవనస్తులు పాడు చేసి, చచ్చిపోకపోతే పెట్రోల్ పోసి అంటబెట్టి, అయినా చచ్చిపోకపోతే మళ్ళీ డీజిల్ కొనుక్కొని వచ్చి అమ్మాయిని పూర్తిగా కాల్ చేస్తే మనుషులందరూ ఏమనుకున్నారు తెలుసా? వాళ్ళకి శిక్ష పడాలనుకున్నారు. ఎందుకు అనుకున్నారు బ్రదర్? అప్పుడు పాపం కాకపోతే వాళ్ళని చంపేసినప్పుడు, ఎన్కౌంటర్ చేసినప్పుడు
స్వీట్లు పంచుకున్నారు ప్రజలు. ఎందుకు? వై? ఎందుకంటే అది తప్పు, దానికి శిక్ష సరైనది పడ్డదని మనుషులు పండుగ చేసుకున్నారు. అయితే బైబిల్ ఏమంటుందో తెలుసా? మనుషులందరూ పాపం చేశారు, దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు. ఒకవేళ నేను ఒక ప్రశ్న అడిగితే, ఏ తప్పు లేని వ్యక్తి ఇక్కడ ఎవరైనా ఉన్నారా అని అడిగితే చెయ్యెత్తండి అంటే ఎవరు చెయ్యెత్తడానికి దమ్ముండదు. ఉన్నా ఇంకొక తప్పు చేస్తున్నాడు, అబద్ధం ఆడుతున్నాడు ఆ మనిషి. ఒకసారి యేసయ్య ఈ లోకంలో ఉన్నప్పుడు ఒక స్త్రీ వ్యభిచారంలో పట్టుబడింది. వ్యభిచారంలో పట్టుబడుతుంటే అక్కడున్న వాళ్ళందరూ పిల్లలతో సహా, యవనస్తులతో సహా, పెద్దలతో సహా చేతులలో రాళ్ళు తీసుకొని ఆ స్త్రీని కొట్టడం మొదలుపెట్టారు. పాపిష్టిదానా, నువ్వు పాపం చేస్తావా, నీవు శిక్షకు పాత్రలివి అని చేతులలో రాళ్ళు తీసుకొని వెంబడిపడ్డారు. అప్పుడు ఆమె పరిగెత్తుకుంటూ యేసయ్య పాదాల మీద పడింది. అయ్యా, నన్ను వాళ్ళు రాళ్ళతో కొట్టి చంపుతున్నారు అన్నప్పుడు యేసయ్య అన్నాడు, ఒక్క నిమిషం ఆగండి అని. ఏమన్నాడు తెలుసా? ఆమె పాపం చేసిందా? అవునండి, పాపం చేసింది, అందుకే ఆమెను రాళ్లతో కొడుతున్నాం. అప్పుడు యేసయ్య అన్నాడు, ఒక పని చేయండి, ఖచ్చితంగా కొట్టండి ఆవిడని, రాళ్లతో కొట్టి చంపండి. కానీ ఒక ప్రశ్న, మీలో పాపం లేని వాడెవడో వాడు మొదటి రాయి వేయండి. కొట్టడానికి వచ్చినారు కదా మీరు, మీలో పాపం లేకపోతే రాయి వేయండి అన్నారు. ప్రియులారా, ఏమైందో తెలుసా? చిన్నల్ని మొదలుకొని, యవనస్తులు మొదలుకొని, స్త్రీలు పురుషులు అందరూ కూడా వారి చేతులలో ఉన్న రాళ్ళు పడేసి వెళ్ళిపోయారు. ఎందుకో తెలుసా? యేసుక్రీస్తు ప్రభు ఆ మాట అన్నప్పుడు వాళ్ళలో వాళ్ళు పరీక్ష చేసుకున్నారు. వారికి అర్థమైన సంగతి ఏంటో తెలుసా? మేము పాపులమే, మేము పాపులమే. ప్రియులారా, ఈ రాత్రి ఒక మాట అడుగుతున్నాను. బైబిల్ అంటుంది అందరూ పాపం చేశారు, దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు. ప్రియులారా, మనుషులు ఏం చేస్తున్నారో తెలుసా? నటిస్తున్నారు, భక్తి పరులుగా నటిస్తున్నారు, చక్కగా నటిస్తున్నారు. అసలు మనం అనుకుంటాం ఈ సినిమాలో మంచి నటులు అనుకుంటాం, కాదు. నిజానికి ఒక యాక్టింగ్ చేయాలంటే డైరెక్టర్ 10 సార్లు చెప్తే తప్ప వాళ్ళకి రాదు. అసలు మంచి నటులు ఎవరో తెలుసా? ఆస్కార్ కన్నా మించిన అవార్డు ఎవరికి ఇవ్వాలో తెలుసా? సామాన్య ప్రజలకు తెలుసు ఎలా నటించాలో, భార్యకు తెలుసు భర్త దగ్గర ఎలా నటించాలో, భర్తకు తెలుసు భార్యను ఎలా మోసం చేయాలో, పిల్లలకి తెలుసు తల్లిదండ్రులను ఎలా మోసం చేయాలో, తల్లిదండ్రులకు తెలుసు పిల్లల్ని ఎలా మోసం చేయాలో, స్టూడెంట్స్కి తెలుసు లెక్చరర్స్ని ఎలా మోసం చేయాలో. అందరూ నటిస్తారు. నిజం చెప్పాలంటే నటించడం కాదు, జీవిస్తారు నటనలో. దే లివ్. ఒకసారి ఓ జూలో ఓ కోతి చచ్చిపోయిందంట. ఆ కోతి కొరకే చాలా మంది చిన్నపిల్లలు వచ్చేవారు జూకి. ఆ జూ యాజమాన్యం ఏం చేశారంటే, ఈ కోతి చచ్చిపోయిందని తెలిస్తే పిల్లలు రావడం ఆపేస్తారు, మనకు బిజినెస్ తగ్గిపోతుందని సీక్రెట్గా ఒక ఇంటర్వ్యూ పెట్టి చాలా బక్కగా పలసగా ఉన్నోనికి ఒక ఉద్యోగం ఇచ్చారు. వాడికి మంచి జీతం ఇస్తాను అన్నారు. వాడు చేయాల్సిన పనంతా ఏంటిదంటే, ప్రొద్దున రావాలి, ఆ కోతి చర్మాన్ని వేసుకోవాలి, కోతిలాగా నటించాలి దినమంతా. వాడు చక్కగా పర్ఫెక్ట్గా సెట్ అయ్యాడు కోతి కొరకు. చక్కగా ఈ కొమ్మ నుంచి ఆ కొమ్మకి చక్కగా దూకుతున్నాడు, ఎగ్జాక్ట్గా సెట్ అయ్యాడు. పిల్లలందరూ నిజంగానే కోతి అనుకొని చక్కగా వాడు ఇటు అటు దూకుతుంటే, నటిస్తూ ఉంటే పిల్లలు సంతోషించడం మొదలుపెట్టారు. పిల్లలు చిప్స్ ప్యాకులు వేశారు, బనానాస్ వేయడం మొదలుపెట్టారు, ఫ్రూట్స్ వేయడం మొదలుపెట్టాడు. కొన్ని నెలల్లోనే బక్కగా ఉన్నవాడు కొంచెం లావు అయిపోయాడు, చక్కగా పుష్టిగా అయిపోయింది వాడు. వానికి ముందే చెప్పారు, ఒరే బాబు, నువ్వు నటిస్తున్నావు, మర్చిపోయి మాట్లాడొద్దు సుమా, ఇక్కడ అగ్రిమెంట్ ఉంది కదా. చక్కగా నటించాడు, కొన్ని నెలల మంచిగా అయిపోయాడు, చక్కగా దూకుతున్నాడు. వాడు కూడా వెల్ సెటిల్ అయిపోయాడు, మంచి జీతం వస్తుంది, పుష్టిగా అయ్యాడు తిని. ఒకరోజు ఓవర్ ఉత్సాహంలో పిల్లలని నవ్వించాలని ఓవర్ ఉత్సాహంలో ఇక్కడి నుంచి అక్కడికి, అక్కడి నుంచి ఇక్కడికి దూకుతూ పక్కలో ఉన్న సింహం బోన్లో పడ్డాడు. ఆ కేజీలో అక్కడ పడ్డాడు. అస్సలు కథ ఇప్పుడు మొదలైంది. వాడు ఎక్కుదామంటే మళ్ళీ ఇంకో చెట్టు లేదు అక్కడ. మెల్లిగా ఆ సీకులను పట్టుకొని ఎక్కే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. అప్పటికే సింహం వాడి దగ్గరికి రావడం మొదలుపెట్టింది. వానికి ఇప్పుడు ఏం చేయాలా? అగ్రిమెంట్ ప్రకారం వాడు మాట్లాడొద్దు, కానీ ఇప్పుడు ప్రాణం పోయే పరిస్థితి వచ్చింది కదా. ఇప్పుడు ఏమనుకున్నాడు, ఈ ఉద్యోగం ఉంటే ఎంత, ఊడితే ఎంత, నా ప్రాణం పోయినాకేముంది అని మెల్లిగా అరవడం మొదలుపెట్టాడు. హెల్ప్ మీ, హెల్ప్ మీ అని అరవడం మొదలుపెట్టాడు. అప్పుడు ఆ సింహం పరిగెత్తుకుంటూ వచ్చింది స్పీడ్గా. ఒరే అరవకరా, అందరం దొరికిపోతామన్నది. అర్థం కాలేదా మీకు? క్వశ్చన్ మార్క్ ఫేస్లో పెట్టారు.
వాడు నటిస్తున్నాడు, వీడు నటిస్తున్నాడు, అందరు ప్రియులారా, ఈరోజు లోకంలో నటన ప్రేమ పేరిట నటించి ఎంతమంది స్త్రీలను పాడు చేసి నాశనం చేసిన యవనస్తులు లేరు. ప్రియులారా, నటన మనిషి పాపం చేసి కవర్ చేసుకునే ప్రయత్నం. మనిషి పాపం ఏ రోజుకైనా ప్రియులారా నీ పాపం నిన్ను పట్టిస్తుంది. నీ పాపం నిన్ను బైబిల్ ఏమంటుంది తెలుసా? నీ పాపం నిన్ను పట్టుకుంటుంది. ఒకసారి క్యాన్సర్ హాస్పిటల్కి వెళ్ళాను. ఒక వ్యక్తి ఉంటే కలుద్దామని. అక్కడ గమనిస్తూ ఉన్నాను, చాలామంది క్యాన్సర్ పేషెంట్స్ ఉన్నారు. అక్కడ ఒక పిల్లోడు ఉన్నాడు. వాడిని చూసి చాలా బాధ అనిపించింది. చిన్న వయసులో వాడికి క్యాన్సర్ వచ్చింది కదా అని నేను వాడిని గమనిస్తున్నాను. డాక్టర్ నర్సెస్ అటు పోగానే వాని పిల్లో మెత్త కింది నుంచి ఇంకొక లడి తీశాడు. ఏంటిదంటే గుట్క లడి తీసుకొని తిని మళ్ళీ దాంట్లో పెడుతున్నాడు. వాడు అది తిన్నందుకే హాస్పిటల్ పాలయ్యాడు. అయినా అక్కడ వదలట్లేదు. ఎందుకో తెలుసా? పాపానికి మనిషి బానిసైపోయాడు. చాలామంది డిసెంబర్ 31న రాసుకుంటారు, ఈ సంవత్సరం ఇది చేయదు, చాలా డిసిప్లిన్గా ఉండాలి, వాకింగ్కి పోవాలి, అది చేయాలి, ఇది చేయాలి, అన్నీ రాసుకుంటారు. మొదటి 3-4 రోజులు చక్కగా ఉంటారు. 5వ రోజులు మళ్ళీ మొదటి స్థితి వస్తుంది. కారణం ఏంటో తెలుసా? ఏ మనిషి కూడా తన పాపాన్ని జయించలేడు. మనిషి పాపానికి బానిసైపోయాడు. యేసుప్రభు ఏమంటాడంటే, పాపం చేసిన ప్రతి వ్యక్తి పాపానికి దాసుడు. ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభు ఎందుకు పుట్టాడు, దేవుడు ఎందుకు పుట్టాలి అనడానికి నేను చెప్తున్నాను. అయితే మనుషుల పాపం పోవాలంటే మనుషులందరి కొరకు ఒక మనిషి చనిపోవాలి. ఆ మనిషి కూడా పాపం లేని మనిషి ఉండాలి. ఇప్పుడు ఎవరు లేరు పాపం, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోయారు. ప్రియులారా, మన పాపము మనం పట్టుకుంటుంది. మనల్ని మనం పాపం నుంచి బయటికి రాలేం. చాలా సంవత్సరాల కిందట నేను ఒక దగ్గర మీటింగ్ ముగించుకొని వస్తున్నాను. రాత్రి 11 గంటల సమయంలో ఒక అమ్మాయి రోడ్డు మీద ఉంది. తల నుండి రక్తం వస్తుంది, చేతుల నుండి రక్తం వస్తూ ఉంది. అప్పటికే కొంతమంది గుమ్ముగుడి అమ్మాయిని అడుగుతా ఉన్నారు, ఇంత రాత్రి ఇక్కడ ఎందుకున్నావమ్మా నువ్వు, ఏంటి రక్తం ఏంటి, తలలోంచి చేతుల్లోంచి రక్తం ఏంటి అని అడిగితే అమ్మాయి ఏడుస్తూ అంటుంది, అన్న నేను రోజు మెడికల్ హాల్కి వెళ్ళిన మెడిసిన్ తెచ్చుకుంటాను, ఇక్కడ అంతా చీకటిగా ఉంది, చెట్లు ఉన్నాయి, లైట్స్ లేవు, స్ట్రీట్ లైట్స్ లేవు. ఏమైందంటే కొంతమంది 4 అబ్బాయిలు ఆటోలో వచ్చారు, నన్ను ఆటోకి లాక్కున్నారు, నన్ను పాడు చేసి మళ్ళీ ఇక్కడ నెట్టేసిపోయారు, అందుకే దెబ్బలు తగిలినాయి. అక్కడున్న వాళ్ళందరూ అడుగుతున్నారు రాత్రి ఏంటిదంటే ఆటో నంబర్ మీకేమైనా తెలుసా అని. అప్పుడు అన్నది చీకట్లో నేను చూడలేదండి అని. తర్వాత 4 యవనస్తులను ఎవరైనా గుర్తుపడతావను అంటే లేదు, ఇంతవరకు కర్చీఫ్ కట్టుకున్నారు వాళ్ళని. ఈనాడు పేపర్లో కూడా వచ్చింది చాలా సంవత్సరాల కిందట. అప్పుడు వాళ్ళు అన్నారు ఆటో నంబర్ కనబడలేదు, యవనస్తులు ఎవరో వాళ్ళకు చూడలేదు, ఈ అమ్మాయి ఎలా దొరుకుతారని పోలీస్ స్టేషన్ తీసుకెళ్లారు. పోలీస్ స్టేషన్ నుంచి ఉస్మానియా హాస్పిటల్ తీసుకెళ్లారు నిర్ధారణ కొరకు. నిజంగా రిపోర్ట్ వచ్చింది. నిజంగానే ఆ రిపోర్ట్లో తేలిన విషయం ఏంటిదంటే నిజంగానే అమ్మాయిని 4 యవనస్తులు పాడు చేశారు. ఇంకొక రిపోర్ట్ వచ్చింది. ఆ రిపోర్ట్ ఏంటి తెలుసా? అమ్మాయి ఆ ప్రాంతానికి కొత్తగా వచ్చిన అమ్మాయి HIV బాధితురాలు, ఎయిడ్స్ బాధితురాలు. నెక్స్ట్ డే పేపర్లో ఏమో వచ్చిందో తెలుసా? ఆ యవనస్తులు ఎవరో దొరకలేదు, కానీ వారి పాపం వాళ్ళని పట్టుకున్నది. ఎందుకంటే HIV వాళ్ళకు సోకుతుంది. ఆ 4 ఉన్నారో పోయారో తెలియదు. ఉన్నన్ని రోజులు చస్తూ క్షణం చేస్తూ ఉంటారు. ఎందుకో తెలుసా? పాపం పట్టుకుంటుంది. ప్రియమైన సహోదరుడా, సూత్రం ఏంటిదో తెలుసా? నీళ్ళల్లో మునిగితే తడుస్తావు, నిప్పంటించుకుంటే కాలుతావు, విషం తాగితే సమస్య వస్తుంది. పాపము కూడా నీ జీవితానికి ప్రాబ్లం తీసుకొని వస్తుంది. దాని నుండి తప్పించుకోలేరు ఏ మనిషి, ఏ మానవుడు తప్పించుకోలేడు. కొన్నిసార్లు మనం అనుకుంటాం పుణ్యకార్యాలు చేస్తే పాపం పోతుంది అనుకుంటాం. లేదు నాయన, ఒకవేళ ఒక వ్యక్తి ఎవరైనా మర్డర్ చేసి పట్టుకోవడానికి వస్తే ఒక్కనే కదా చంపింది, 10,000 మందికి భోజనాలు నేను పెడుతున్నాను సార్, బతికిస్తున్నానంటే ఏమంటుందో తెలుసా? కోర్టు పోలీసు వాళ్ళు, బ్రదర్ నీ పుణ్యమే, నీ పాపమే. నువ్వు 1000 మందికి కాదు 10,000 మందికి భోజనాలు పెట్టినా నీ శిక్ష పడక తప్పదు. ప్రియులారా, పుణ్యముతో నీ పాపాన్ని తీసుకోలేము. ఇట్ ఈస్ ఇంపాసిబుల్. మానవ ఆలోచన అది. ఇట్లా చేస్తే పోతుందేమో, అట్లా చేస్తే పోతుందేమో. నేను ఎన్ని చేసిన మన హృదయం చూసుకోండి, చేసిన తర్వాత కూడా మన తలంపులేంటి, మన చూపులేంటి, మన నడకలేంటి, మన పడికేంటి? పాపానికి శిక్ష నిత్యము మండే అగ్నిగుండం. మనుషులందరూ ఇప్పుడు నిత్యం మండి అగ్నిగుండానికి వెళ్ళాలా? ఒకరు అనొచ్చు ఎవరైనా, దేవుడు ఎంత చెడ్డోడండి, మనుషులను నరకానికి పంపిస్తాడా, మనుషులను యుగాలు కాలేటట్టు చేస్తాడా, అయితే దేవుడు ఎలా అవుతాడు అన్న ఒక ప్రశ్న రావచ్చు.
ఈ మాటలు చెప్పి నేను ముగిస్తాను. మానవులను రక్షించడానికి దేవాది దేవుడు మనుషులందరి కొరకు ఒక మనిషి, పరిశుద్ధుడైన మనిషి చనిపోవాలి గనుక, ఆయన రక్తము భూమి మీద వలకాలి గనుక, ఏ మానవుడు కూడా పరిశుద్ధుడు లేడు గనుక దేవుడే నరావతారిగా ఈ లోకంలో జన్మించాడు. చెప్పలు కొడదామా? హల్లెలూయా. గాడ్ బికేమ్ మ్యాన్. దేవుడు మనిషి అయ్యాడండి. ఈ రోజులలో మనుషులు దేవుళ్ళు అయిపోతున్నారు. ఇట్ ఈస్ వెరీ ఈజీ టు బికమ్ గాడ్. నలుగురిని పోగు చేసుకుంటే మనిషి దేవుడు అయిపోగలడు. కానీ గొప్ప విషయం ఏంటో తెలుసా? దేవుడు ఉన్నతుడు, మహోన్నతుడు, సర్వోన్నతుడు, సార్వభౌముడు, అనంతుడు, అత్యంత శక్తివంతుడు. గాడ్ చూస్ టు బికమ్ మ్యాన్ కైండ్. దేవుడు నిర్ణయం చేసుకున్నాడు, నేను దేవుణ్ణి అయినప్పటికీ కూడా మానవులను రక్షించాలంటే నేను మానవుడిగా ఈ లోకంలో జన్మించాలని. దట్ ఈస్ క్రిస్మస్. అది క్రిస్మస్ అండి. దేవుడు మానవుడిగా వచ్చాడు. ఎందుకు వచ్చాడో తెలుసా? మనం పుట్టినాం గనుక చచ్చిపోతాం, కానీ యేసుక్రీస్తు ప్రభు చావడానికే పుట్టాడు. మనుషులందరినీ ప్రేమించి మనుషులందరి పాపముల కొరకై శిలువలో ప్రాణం పెట్టాడు. ఇక్కడ బోధిస్తున్నాను నేను. నా తల్లిదండ్రులు అన్నారు, మా కడుపున చెడబుట్టినవరా, రైల్వే స్టేషన్ పక్కకే ఉంది కదా, చచ్చిపో, 3 రోజులు ఏడుస్తామేమో కానీ నీలాంటి కొడుకు శత్రువు కూడా ఉండొద్దన్నాడు. ఒక రౌడీలాగా బ్రతికినటువంటి నా జీవితం నాకు అర్థమైంది, నా జీవితం నా చేయి దాటిపోయిందని. యేసు ప్రభు గురించి విన్నాను నేను. నువ్వు నిజంగా దేవుడవైతే నా జీవితాన్ని మారుస్తావా? నా జీవితం నా చేయి దాటిపోయింది. ఇఫ్ యూఆర్ నిజంగా దేవుడవైతే, ప్రియులారా, ఆయన పాపులను రక్షించడానికి యేసుక్రీస్తు ప్రభు లోకంలోనికి వచ్చాడు. హల్లెలూయా. ఆయన ఆశ్చర్యకరుడు, ఆశ్చర్యక్రియలు చేస్తాడు, ఆశ్చర్యక్రియలు చేస్తాడు. మన భారంనంతా మోస్తాడు ఆయన. ఆయన బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానానికి కర్త అయినటువంటి దేవుడు. ఇవన్నీ ఉన్నాయి, కానీ ఆయన ప్రాముఖ్యంగా యేసు ప్రభు గుడ్డి వారికి చూపించాడు, కుంటి వారికి కాలిచ్చాడు, చెవిటి వారికి వెనికిచ్చాడు, మూగవారికి మాట ఇచ్చాడు, చచ్చిపోయిన వాళ్ళని లేపాడు. ఇవన్నీ జరిగినప్పటికీ కూడా ప్రభు వచ్చిన ఒకే ఒక మూలమైన ఉద్దేశం ఏంటో తెలుసా? పాపం వల్ల నాశనం అయిపోతున్నటువంటి మానవుణ్ణి రక్షించి ఆయన నరకము నుండి తప్పించి నిత్య రాజ్యం ఇవ్వడానికి వచ్చాడు ఆయన. హల్లెలూయా. పరలోకం ఇవ్వడానికి వచ్చాడు. ప్రేమైన సోదరుడా, నా టైం తక్కువ ఉంది. నాయకులు వస్తారు, పెద్దలు ఉన్నారు కనుక నేను త్వరగా ముగిస్తాను. సింపుల్గా ఈ సత్యం అర్థమైతే చాలండి. నువ్వు పాపివా? నువ్వు రక్షించుకోలేవు, నీకు రక్షకుడు అవసరం. యేసు అనే మాటకి ఏంటో తెలుసా? పేరు రక్షకుడు. తన ప్రజలను వారి పాపం నుండి ఆయనే రక్షించును గనక ఆయనకి యేసు అను పేరు పెట్టాలన్న. యేసేపుడుకు రెండో పేరు పెట్టబడింది, ఇమ్మానుయేలు. మానవుడు దేవుని తోడులోంచి తొలగిపోయాడు, నిత్య నాశనానికి వెళ్తున్నాడు, శాపానికి వెళుతున్నాడు, నిత్యం మండి అగ్నిగుండానికి వెళ్తున్నాడు. తిరిగి మానవుని రక్షించడానికి దేవుడే తోడుగా వచ్చాడు. ఆయనకి ఇమ్మానుయేలు అని పేరు పెట్టారు. ఈ రాత్రికాల సమయమున ఆయన పాపములను క్షమించి పాపం నుండి విడిపించి రక్షించడానికి వచ్చినటువంటి దేవుడు. ఇది మీకు వినొచ్చు, వినకపోవచ్చు, మీకు అర్థం కావచ్చు, అర్థం కాకపోవచ్చు, నమ్మొచ్చు, నమ్మకపోవచ్చు, అది వేరే విషయం. బట్ ట్రూత్ ఈస్ దిస్, వాట్ బైబిల్ సేస్ ఏంటిదంటే, మానవులను పాపులను రక్షించడానికి యేసుక్రీస్తు ప్రభు లోకంలోకి వచ్చాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నేను ఈ మాట చెప్పి ముగిస్తాను. ఇప్పుడు ఒక ప్రశ్న రావచ్చు, మరి అందరి కొరకు చచ్చిపోతే అందరి పాపాలు పోవాలి కదా? ఒక ఆయన సబ్బుల ఫ్యాక్టరీ ఉందంట. సబ్బుల ఫ్యాక్టరీ ఉంటే స్నేహితుడు పోయి చెప్పాడంట, రే ఎన్ని రోజులు పాపంలో బ్రతుకుతావు? యేసుప్రభు చనిపోయాడు నీ కొరకంటే, యేసుప్రభు చచ్చిపోతే ఇక నా పాపాలు పోయినట్టే కదా అన్నాడంట ఆయన. అప్పుడు ఆయన అన్నాడంటే, అట్లా కాదు, నీ సబ్బుల ఫ్యాక్టరీ ఉంది కదా, నీ సబ్బులు ఉన్నంత మాత్రం అందరు సాఫ్ అయిపోతున్నారా? మురికంతా పోతుందా అంటే ఆయన అన్నాడంటే, అట్లట్లయితుంది. వాడిని మురికి పోవాలంటే వాడు నా సబ్బు కొనాలా, బాత్రూంలోకి తీసుకుపోవాలా, దాన్ని కవర్ ఇప్పాలా, నీళ్ళు పోసుకోవాలా, రుద్దుకోవాలా, అప్పుడు కదా మైలబోయేది. సేమ్ బ్రదర్, యేసుప్రభు రక్తం సమస్త మానవాళి కొరకు చిందించబడింది. ఎవరైతే ఆయన విశ్వాసం ఉంచుతారో వారు నశింపక నిత్య జీవము పొందినట్లు ప్రభు తండ్రి అనే దేవుడు కుమారుని అనుగ్రహించాడు. యూ షుడ్ కమ్ టు జీసస్. ఒకసారి ఇట్లాగే డ్రామా అవుతా ఉంది, ఇప్పటి వరకు చేసినట్టుగా డ్రామా అవుతా ఉంది. టీచర్, సండే స్కూల్ టీచర్ అందరికీ హేరోదు రాజు, గొల్లలు, ఆ గొర్రెలాగా కొంతమందిని, జ్ఞానులాగా కొంతమందిని, దూతలాగా కొంతమందిని, అందరు నా వైపు చూడండి, 2-3 మినిట్స్లో ముగించేస్తాను. అన్నీ చేశారు. ఒక్క పిల్లోడు తక్కువ వచ్చాడు వానికి, ఆ టీచర్కి. ఏంటిదో తెలుసా అండి? ఒక పిల్లోడు తక్కువ వచ్చాడు. ఏంటంటే ఇన్ కీపర్, సత్రపు యజమాని పాత్ర రావాలి. అమ్మ వందనాలు, చాలా సంతోషం. ఇది రెండోసారి అమ్మగారిని కలవడు. రైట్, నా వైపు చూడండి.
నా వైపు నేను ముగించేస్తా, వారి సమయం నేను తీసుకోను, నాకు ఒక 5 నిమిషాలు టైం ఏంటి. ఈ డ్రామాలో అందరికీ సండే స్కూల్ టీచర్ హేరోదుగా ఇచ్చేసింది. జ్ఞానులు, గొల్లలు, దూతలు అందరు చేశారు. ఒక్క పిల్లోడు కావాలా? ఏంటంటే సత్రపు యజమాని యోసేపు గారు మరియమ్మను, నిండు చూలాలైన మరియమ్మను తీసుకొని ఆ సత్రపు తట్టినప్పుడు ఆ సత్రపు యజమాని అంటాడు, స్థలం లేదు పో అనాలి. అయితే ఎవరు లేరు. ఆ క్లాస్లో ఒక పిల్లోడు ఉన్నాడు, వాని పేరు డేవిడ్. కానీ వానికి డైలాగ్ సరిగా రాదు. వాడు కొంచెం అబ్నార్మల్ బాబు. వాడు కొంచెం జొల్లుగా ఆర్చుకుంటాడు. వాడు అమాయకంగా వచ్చి టీచర్తో అన్నాడంటే, టీచర్ నేను కూడా డ్రామాలో ఉంటాను. డేవిడ్ నిన్ను పెట్టుకుంటే డ్రామా అంతా నాశనం అవుతుందిరా, నీకు డైలాగ్ సరిగా రాదు, లే టీచర్ అని చెప్తే, సరేగా ఆమెకి ఇంకా ఎవరు లేరు కాబట్టి ఆ డేవిడ్కే నేర్పించింది ఒకటే ఒక డైలాగ్. మీరు కూడా సులువుగా నేర్చుకోండి, స్థలం లేదు పో అనండి. వెరీ గుడ్, మీరు చాలా జ్ఞానులు, తొందరగా నేర్చుకున్నారు. వాడు చక్కగా నేర్చుకున్నాడు. ఒక 50 సార్లు నేర్పించింది టీచర్, చక్కగా నేర్చుకున్నాడు, స్థలం లేదు పో అని. సరే, కొన్ని రోజులు కానీ డ్రామా మొదలైంది. అందరు ఏం చేస్తున్నారు తెలుసా, వాళ్ళ పాత్ర చేసుకుంటూ పోతున్నారు. ఇప్పుడు డేవిడ్ పాత్ర వచ్చింది. ఇప్పుడు డేవిడ్ దగ్గర ఒక చిన్న తలుపు లాంటిది చేశారు. ఆ తలుపు లాంటిది చేయగానే మరియమ్మ గారు యోసేపుని తీసుకొని వచ్చాడు, నిండు చూలాలు. మరియమ్మ గారిని తీసుకొని వచ్చి యోసేపు గారు తలుపు కొట్టాడు. కొట్టగానే డేవిడ్ చాలా అబ్నార్మల్ అనుకున్నారు, కానీ వాడు టైంకి తలుపు తీశాడు కరెక్ట్గా. వెనకాల టీచర్ ఉంది, వావ్ డేవిడ్ వెరీ గుడ్ అనుకుంటా ఉంది. తర్వాత ఇప్పుడు యోసేపు గారు అడుగుతున్నారు, అయ్యా మీ సత్రంలో కొంచెం స్థలం ఉంటే ఇవ్వండి అయ్యా, నా భార్య నిండు చూలాలు, ఇప్పుడు అప్పుడు కాన్పు కుమారుడికి జన్మనియొచ్చయ్యా, దయచేసి స్థలం ఇవ్వండి అంటే ఏమనాలి పిల్లోడు? డేవిడ్ ఏమనాలి? స్థలం లేదు. వాడు టీచర్ వైపు చూస్తూ ఉన్నాడు. టీచర్ అంటుంది, డేవిడ్ స్థలం లేదు పొమ్మనరా అని సరి చూస్తూ ఉంది. ఇక్కడ యోసేపుని చూస్తున్నాడు వాడు. మరియమ్మకు చిన్న అమ్మాయికి పిల్లో పెట్టారు, ఆ పిల్లో వైపు చూస్తున్నాడు. ఏడవడం మొదలుపెట్టాడు వాడు. ఏడవడం మొదలుపెట్టి టీచర్ అంటుంది, అరే ప్లేస్ లేదు, స్థలం లేదు పొమ్మనరా అంటే డేవిడ్ నోరు తెరిచి అన్నాడు, రండి రండి లోపల చాలా స్థలం ఉంది అన్నాడు. లోపల చాలా స్థలం ఉంది అన్నాడు. అనేసరికి అందరు నవ్వారు మీలాగానే. టీచర్, సండే స్కూల్ టీచర్ కోపం వచ్చేసింది, ఎందుకంటే బైబిల్ అట్లా లేదు కదా. చివరికి పాస్టర్ గారు ఆ డేవిడ్ని పిలిచి, డేవిడ్ డైలాగ్ మర్చిపోయినావా అంటే వాడు అన్నాడు, లేదు అంకుల్ మర్చిపోలే. ఏంది చెప్పు డైలాగ్? స్థలం లేదు పో అనాలి. మరి అట్లా తెలిస్తే ఎందుకురా స్థలం ఉంది లోపలికి రమ్మన్నావు అంటే వాడు ఏడుస్తూ ఏమన్నాడు, జాగ్రత్తగానండి, అంకుల్ యేసయ్య నా ఇంటిలోనికి వస్తుంటే నేను ఎట్లా కాదనాలి, అందుకే లోపలికి రమ్మన్నాను. పిల్లారా, ఈ 2 డైలాగులు ఉన్నాయి ఇక్కడ ఉన్న వాళ్ళు. బాల్ ఈజ్ ఇన్ యువర్ కోర్ట్. రమ్మంటావా పొమ్మంటావా నీ ఇష్టం. రమ్మంటే రక్షకుడు వస్తాడు, పొమ్మంటే రక్షణ లేని స్థితి నీకుంటుంది. క్రిస్మస్ ఈజ్ ఆల్ అబౌట్ ఇటర్నల్ లైఫ్. నిత్య జీవం ఇవ్వడానికి వచ్చాడు యేసుక్రీస్తు ప్రభు. పాపులను రక్షించడానికి యేసుక్రీస్తు ప్రభు లోకంలోనికి వచ్చాడు. ప్రియులారా, ఈ రాత్రి అదే క్రిస్మస్ అంటే. క్రిస్మస్ అంటే క్రీస్తు ఆరాధించడం. జీవితాలు 1993లో అనుకుంటా హైదరాబాద్ నుండి చిలకలూరుపేటకు వెళ్తున్నటువంటి బస్సు మార్చ్ 8న ఉదయం 4:45 కొంతమంది 2 బస్సులో ఎక్కి బస్సులో ఉన్న వాళ్ళందరి దగ్గర దోచుకొని చివరికి పెట్రోల్ పోసి నిప్పంటించి పరారయ్యారు. 32 మందిలో 22 మంది సజీవ దహనం అయిపోయారు. ఆయన దాంట్లో ఒక పేరు చలపతి అండ్ విజయవర్ధన్ అనుకుంటా. ఆయన తర్వాత పట్టుకున్నారు, గుర్తుండొచ్చు, చాలా సంవత్సరాల కిందట పట్టుకున్నారు. వాళ్ళని పట్టుకొని జైలుకి తీసుకెళ్లారు. కోర్టు వారికి మరణ శిక్ష, ఉరిశిక్ష విధించింది. ఉరిశిక్ష తీసుకునే త్వరగా షార్ట్ కట్లో పెద్దలకు సమయం ఇస్తాను. ఉరిశిక్ష విధించింది. ఆ ఉరిశిక్ష విధించిన టైంలో వాళ్ళని ప్రిపేర్ చేయాలి. 2-3 రోజుల నుంచి ఎలా ప్రవర్తించాలో వాళ్ళకి ప్రిపేర్ చేయాలి. ప్రిపేర్ చేయడానికి వాళ్ళని ప్రిపేర్ చేస్తున్న సమయం అది. ఆ జైల్లోకి ఒక ఆయన వెళ్ళేటటువంటి వాడు ఆచార్య థామస్ గారని, జీవితాలు చెడిపోయి నాశనం చేసుకొని నిర్ణయాలతో భయంకరమైన స్థితిలో ఉన్నటువంటి వారికి యేసు ప్రభు క్షమించగలడయ్యా నిన్ను అని చెప్పడానికి వెళ్ళాడు. క్రూరమైనటువంటి మనుషులు 23 మంది చచ్చిపోవడానికి కారణమయ్యారు, కనికరం లేని మనుషులు. కానీ ఆయన చెప్పాడు, యేసు ప్రభు వైపు 2 దొంగలు ఉన్నారయ్యా, వాళ్ళ పాపాలు కూడా యేసయ్య క్షమించాడు, వారికి మోక్షం ఇచ్చాడని.
వారి హృదయాలు కదిలించబడ్డాయి. కానీ పాపము పాపమే కదా, పాపం ప్రతి మనిషిని వెంటాడుతుందండి. ఎంత కవర్ చేసుకున్నా సిన్ నెవర్ విల్ లీవ్ us. మన హృదయంలో నెమ్మది లేకుండా చేస్తుంది. సరే, వారికి చెప్పారు. చివరికి కొన్ని రోజుల ముందు అడిగారు వాళ్ళిద్దరికి, చివరి కోరిక ఏంటి మీకు, చివరి కోరిక ఏంటి మీకు అంటే, అప్పుడు వాళ్ళిద్దరు అన్న మాట ఏంటో తెలుసా? ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైనటువంటి కోరికలు కోరుతారు. తినాలనుకున్నోడు బిర్యానీ తెమ్మంటాడు, వివిధ రకాల కోరికలు కోరుతారు. వారిద్దరు హృదయాలు కదిలించబడ్డాయి. పాపము చేశాము మేము, శిక్ష ఉంది, నిత్యం అంటే అగ్నిగుండం ఉందని వారు ఒప్పించబడ్డారు. చివరికి వాళ్ళు అన్నారు 3 రోజుల ముందు, మాకు ఏం కావాలని అడుగుతున్నారు కదా, మా పాపాలు క్షమించబడాలి, మాకు బాప్తిస్మం కావాలి అన్నారు వాళ్ళు. అండ్ బాప్టిజం కొరకు సిద్ధపడ్డారు. బాప్టిజం ఇచ్చారు. నిజానికి వాళ్ళకి ఉరే ఇవ్వడాలి. అప్పుడు నేను అనుకుంటాను శంకర్ దయాళ్ శర్మ గారు, లేకపోతే ఎవరున్నారు మర్చిపోయాను, ఆయన తర్వాత వారికి ఉరిశిక్ష వేయడానికి బదులుగా తర్వాత చాలా వాదోపవాదాలు, హ్యూమన్ రైట్స్ వాళ్ళు మాట్లాడడం, ఏదేదో జరిగింది. చివరికి వాళ్ళకి మరణ శిక్ష కాకుండా చివరికి యావజ్జీవ కారాగార శిక్ష విధించారు. నేను ఇదంతా స్టోరీ ఎందుకు చెప్పానో తెలుసా? యేసు ప్రభు వచ్చింది జీవితాలను మార్చడానికి, నాశనం చేయడానికి కాదు. తాగుబోతులు మారుతారు, వ్యభిచారులు మారుతారు, దొంగలు మారిపోతారు. పాపము ఉన్నది నా జీవితంలో అని ఎవరికైతే అర్థమవుతుందో, లేదా నేను పాపినని అర్థమవుతుందో, వారికి రక్షకుడు కావాలని అర్థం కావాలి. యేసు అంటే రక్షకుడు అని అర్థం. ఆయన మన మధ్యలో ఉన్నాడు. రండి, కళ్ళు మూసుకుందామా? ఐ వాంట్ టు గివ్ టైమ్ టు దెమ్. పెద్దలకి అందరు కళ్ళు మూసుకుందామా? లెట్స్ ఆల్ క్లోజ్ అవర్ ఐస్. ఈరోజు రాత్రి ఒకవేళ నేను పాపిని అంటే నువ్వు చేయాల్సిన చాలా సింపుల్ విషయం అండి. యేసు ప్రభువా, నా పాపములు క్షమించు, నన్ను సత్యంలోనికి నడిపించు, నిత్య రాజ్యాన్ని నాకు ప్రసాదించు. యేసు నామమున అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. మీ అందరికీ వందనాలు. మీ అందరిని బట్టి దేవునికి మహిమ చెల్లిస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్ అయ్య గారు.